హాయ్ నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు మనం కోటిలింగేశ్వర టెంపుల్ని అయితే చూడబోతున్నాము. అక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. దేవస్థానం అంతా కూడా చాలా బాగుంటుంది. మనం వెళ్ళేటప్పుడు కూడా చుట్టుపక్కలంతా శివలింగాలే ఉంటాయి. అక్కడ ఒక చెట్టుకు కూడా పూజ చేస్తూ ఉంటారు. అదేం చెట్టు అంటే శివలింగ పువ్వు చెట్టు అంటారు. అంటే ఆ పువ్వు మీద శివలింగం ఉండి పాము పడగ ఉంటుంది. మొక్కులు మొక్కొని దారాలు అవన్నీ కూడా కడుతూ ఉంటారు. తర్వాత ఆ దేవస్థానంలో ముఖ్యంగా మనం ఫస్ట్ దర్శించుకునే త్రిమూర్తులను దర్శించుకుంటాము. టెంపుల్లో బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు ఉన్నటువంటి దేవస్థానం. అది చాలా బాగుంటుంది. తర్వాత అక్కడే సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, అమ్మవారు అందరూ ఉంటారు అక్కడే. వినాయకుడు, ఆంజనేయ స్వామి, సాయిబాబా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం అన్ని దేవుళ్ళను దర్శించుకొని వెళ్తూ ఉంటే శివలింగాలు పెద్దవి 2 వస్తాయి. ఒకటి చిన్నది, ఇంకా పెద్ద శివలింగం ఒకటి వస్తుంది. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే మంజునాథ స్వామి ఉంటారు. అంటే లింగ రూపంలో కాకుండా ఒక ఫేస్ లాగా ఉండేలా ఉంటుంది. ముఖ దర్శనం అనేది ఉంటుంది మంజునాథ స్వామిది. చాలా బాగుంటుంది. పెద్ద శివలింగం దగ్గర అయితే ఫస్ట్ అయ్యప్ప స్వామి ఉంటారు. ఆ తర్వాత బసవన్ ఉంటారు. ఆ తర్వాత పెద్ద శివలింగం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.